సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. భారీ బడ్జెట్తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నారు. తన లుక్ను కూడా మార్చుకున్నారు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నారు. త్వరలోనే సెట్స్ పైకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మహేష్ను ఢీకొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్ను ఎంపిక చేశారట. ఈ విషయాన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటికీ లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ సలార్తో పానిండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రభాస్తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న భావిస్తున్నారట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్వీరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్నీ సెట్టయితే మహేష్ బాబును ఢీకొట్టే విలన్గా పృథ్వీరాజ్ను చూడొచ్చు.